క్వశ్చన్ పేపర్లో లేటెస్ట్గా ప్రశ్నలు ఈజీగా ఉంటాయి, సమాధానాలే టఫ్గా ఉంటాయి. కాబట్టి మీకు సారాంశం సింపుల్గానే ఉంటుంది, కానీ ఆ సారాంశాన్ని మీరు చెప్పే క్రమంలో కింద ఏవైతే ఆన్సర్స్ ఇస్తారో ఆ ఆన్సర్లోనే మీ ఇంటెలెక్చువాలిటీని, మీ ఇంటెలిజెన్స్ని వాళ్ళు టెస్ట్ చేయాలనుకుంటారు. కొన్ని క్వశ్చన్ సులభంగానే ఉంటుంది, కానీ కింద ఉండే ఆప్షన్స్ ఏవైతున్నాయో, ఆన్సర్స్ ఏవైతున్నాయో అందులో మీ బ్రిలియన్స్కి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్సర్లను అర్థం చేసుకోవడమే మీ విజయానికి సోపానంగా ఉంటుంది. ఆన్సర్లు సింపుల్గా సింగిల్ లైన్లోనూ వన్ వర్డ్లో ఉండట్లేదండి, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీస్ ఇస్తున్నారు. అలాగే మనకి ప్రధానంగా లింక్ ఇస్తున్నారు. ఒకప్పుడు ఇటు 4 ఆప్షన్స్ ఉండేది, ఇటు 4 ఉండేది, లింక్ చేసేది. ఇటువైపు 4 ఉంటున్నాయి, ఇటువైపు 8 ఉంటున్నాయి. ఆ 8లో మళ్ళీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అడుగుతున్నాడు. క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ అనేదాన్ని చాలా క్లిష్టం చేశారు. మీరు యూపీఎస్సీ పేపర్ దయచేసి ఎగ్జామ్ పోయే ముందు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది.